మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. ఈరోజు ప్రపంచమంతా జ్ఞాపకం చేసుకునే అతి విలువైన రోజు. యేసు తన రక్తాన్ని ప్రజల పాపం కొరకు శిలువ మీద చిందించడం, గుడ్ ఫ్రైడే ఆరాధన. దేశంలో ఏ మూలకు వెళ్ళినా యేసు ప్రభు శిలువ ధ్యానాలు కనబడదు. చాలామంది వ్యక్తులు చనిపోయారు, చాలామంది చరిత్ర రాయబడ్డాయి. కానీ యేసు ప్రభు శిలువకు ఎంత విలువ, ఆ శక్తిని ప్రభు ఎంతగా స్థిరపరుస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు యవ్వన కాలమందు మనందరి కొరకు శిలువలో అమూల్యమైన రక్తాన్ని కార్చి మరణించి తిరిగి లేచారనే మాట వింటాం. ఎందుకని ఆయన తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చడం? మీకు విషయాన్ని జ్ఞాపకం చేయాలి. మనుషుల కొరకు మనుషులు చనిపోయేవాడు ఎవరూ లేరు. డబ్బు ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటారు, ఆస్తి అయినా ఇవ్వగలిగిన వారు ఉంటారు, ఆదరణ అయినా ఆశ్రయమైనా ఇస్తారు, కానీ ప్రాణం పెట్టలేరుగా. మరి యేసు ప్రభు ఎందుకని అంత వయసులో ఈ రక్తాన్ని కార్చి మనకు బదులుగా ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చిందని ఆలోచిస్తే క్రైస్తవ లోకానికి బాగా తెలుసు మనం పాపులమని. అంటే మన పితరుల గురించి వచ్చిన జన్మ పాపం ఒక పక్కన, వయసు వచ్చిన తర్వాత సంక్రమించిన పాపం మనిషిని నిత్యనాశనానికి ఈడ్చిపెడుతుంది. అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, యమగొండమన్నా నరకమన్నా బాధాకరమైన సన్నివేశం. తన పోలికగా చేయబడిన మనిషి అక్కడికి వెళ్ళి యుగాయుగాలు కాలిపోవడం ఆయన సహించలేకపోయాడు. అంటే పాతాళం కానీ నరకం కానీ ఎలా ఉంటుంది అంటే, ఒక మనిషి వెళ్ళాక అరుపులు, కేకలు, భయంకరమైన పరిస్థితి, కటిక చీకటి, పళ్ళు నొరడం, అవన్నీ అందులో విభాగాలు. అన్నిటికంటే నీటి బొట్టు లేక అల్లాడిపోతుంటే దేహం కాలిపోతూ ఉంటుంది. పోనీ పురుగు చనిపోతుందా అంటే వ్యక్తి చావడు. శరీరం పుడుతూనే ఉంటుంది, కాలుతూనే ఉంటుంది, శరీరం పుడుతూనే ఉంటుంది, కాలుతూనే ఉంటుంది. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి. అట్టి స్థితి తన బిడ్డలకు రాకూడదని ఆయన కోరిక. ఎందుకని అంటే తన బిడ్డలను పవిత్రంగా నిర్మించాడు, కానీ దేవుని మాట వెనక లోబడక తినవద్దన్న పండు తిని ఎంత నాశనం తెచ్చుకున్నప్పుడు ఆయన కార్యం చేశాడు. సూటిగా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి ఇదే ఆనవాలు. ఆ ప్రేమ కొద్దే రక్తం కార్చాడు. ఇది మతం కాదు, మత ప్రచారం కాదు. యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది. 7వ వాక్యంలో చక్కని మాట ఏమిటో తెలుసా? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అంటే ఆయన రక్తం కారడం వలన మన జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. మనం అపవిత్ర పుట్ట రేపొద్దున నరకానికి సరిపోయాం, కానీ అక్కడి నుంచి విడిపించడానికి, యోగ్యుడిగా మార్చడానికి ఆయన ఎండవేళ ఎంత శ్రమపడి తన రక్తాన్ని కార్చాడు. అంటే మన పాపాలన్నీ శిక్ష ఆయన వేసుకుని కొరడా దెబ్బలు తిన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి మాటలు వింటున్నాంలేండి అనిపించిన కాలు జారిన తర్వాత, అంటే దేహాన్ని విడిన తర్వాత చరిత్రలు దారుణంగా ఉంటే, అయ్యో ఆవిడ చెప్పారు కానీ వినకపోయాను అనుకుని అరిచినా బయటికి రాలేవు కదా. శరీరం కాలుతుంటే బాధాకరమేగా. అందుకే అంటున్నాడు, యేసుదేవుడు నిన్ను ప్రేమించాడు అనడానికి ఆనవాలుగా తన రక్తాన్ని కార్చి మిమ్మల్ని పవిత్రులుగా చేసి, అక్కడ రాసిన మాట ఏమిటో తెలుసా? మన వ్యక్తిగత జీవితంలో ఆయనతో అన్యోన్య సహవాసము గలవారుగా చేస్తాడు. అంటే ఇప్పుడు మనతో ఆయన సహవాసం చేయాలనుకుంటే పాపం అడ్డుగా వచ్చింది. అందుకే ఏ రోజైనా బతికుండగానే నువ్వు ఆయన వైపు తిరిగి యేసయ్యా నా పాపాలు క్షమించు అని అంటే, ఆయన కార్చిన రక్తం ద్వారా కడిగి నిన్ను తన అన్యోన్యత సహవాసానికి పిలుస్తాడు. నీవు ఆయనతోనూ, ఆయన నీతోనూ, మనం ఆయనతోనూ, ఆయన మనతో కలిసి ఉండడానికి అవకాశం ఉంది. అందుకే ప్రపంచానికి యేసు రక్తాన్ని గురించి ఎంత వివరంగా చెప్పడం. చనిపోయినాక రావటం జరగడం అనేది ఉండదు, కానీ బ్రతికుండడానికి అవకాశం ఉడుకుంటే అద్భుతం జరుగుతుంది. ఆయన సహవాసానికి వస్తాం. మరొక విచిత్రమైన మాట ఏమిటంటే, నీతిమంతుడు గనక మన పాపాలను క్షమించి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అదే అధ్యాయంలో దుర్నీతి నుంచి తప్పిస్తాడు, నీతిమంతులుగా మారుస్తాడు. బాగుంది ఈ మాట. అంటే నీవు నీతిమంతుడు అయితే దేవుని రాజ్యంలో ఉంటావు, దుర్నీతిపరుడు అయితే నరకంలో ఉంటావు. తేలిక అర్థమైంది. ఈ రోజైనా ఈ మాట విన్నాకైనా ఒక్క క్షణం ఆగి
ఆయన ఎందుకు చనిపోయాడని గమనించి ఆయన రక్తం వైపు తిరిగి నువ్వు క్షమాపణ కోరుకుంటే నరకం తప్పించబడుతుంది, దేవుని సాంగత్యం దొరుకుతుంది. అన్నిటికంటే నీ వ్యక్తిగత జీవితంలో ఈ దుర్నీతి నుండి విడుదల పొంది నీతిమంతులుగా మారుతావు. ఆ కృప మీకు యేసు రక్తం ద్వారా కలుగునగాక. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ్య. ఎంతమంది ఈ మాటలు విన్నారో వాళ్ళ జీవితంలో ఒక విడుదల, నెమ్మది, క్షేమం కలగాలి. శిలువలో నీ కార్చిన పవిత్ర రక్తపు విలువని ఎరిగి నీ వైపు మళ్లించబడి వాడు దీవించబడాలి. ప్రతి వారికి విడుదల కలగాలి. ప్రతి వారి కొరకు నువ్వు చూపిన ప్రేమ వ్యర్థం కాకూడదయ్యా. అట్టి ఘనకార్యం చేసి కుటుంబాలను, ఆరాధనను, సేవకులను, కూడి వచ్చిన ప్రజలను, ఇంచుమించి వాక్యమైన వారందరినీ దీవించి పవిత్రమైన రాకడ కొరకు పవిత్రంగా సిద్ధపరిచి కుటుంబాలుగా మేలు చేసి దీవించుమని యేసు పేరట వేడుతున్నాం తండ్రి. ఆమేన్.